హాయ్ ఎవ్రీవన్. ప్రెగ్నెన్సీలో బేబీ హెల్తీగా తయారవ్వాలంటే ఫోలిక్ యాసిడ్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో మీకు తెలుసా? నేను డాక్టర్ హేమప్రసన్న, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, అంకురా హాస్పిటల్, విజయవాడ. సో ఫోలిక్ యాసిడ్ అంటే వైటమిన్ B9 అనమాట. ఇది మన బాడీలో DNA తయారీకి అలాగే రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో బాడీలో సెల్స్ ఎక్కువగా ఎక్కడ గ్రో అవుతూ ఉంటాయో అక్కడంతా ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం. లైక్ బ్రెయిన్ సెల్స్, బ్లడ్ సెల్స్, స్కిన్, హెయిర్, నెయిల్స్ వీటన్నిటిలో కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం. అలాగే బేబీ తయారయ్యేటప్పుడు చాలా స్టడీస్లో ప్రూవ్ అయ్యి ఉంది ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల బేబీస్లో సీరియస్ బర్త్ డిఫెక్ట్స్ లైక్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, ఎన్ఎన్కెఫలీ, స్పైనా బైఫిడా అంటే బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ అబ్నార్మాలిటీస్ రావటము, అలాగే హార్ట్లో డిఫెక్ట్స్ ఉండడము, క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ లాంటి అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉన్నాం. అలాగే మదర్లో కూడా ఈ డెఫిషియన్సీ వల్ల ఎనీమియా, పెరిఫెరల్ న్యూరోపతి, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్, అలాగే మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. న్యూరల్ ట్యూబ్ అనేది ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే తయారైపోతుంది. సో ప్రెగ్నెంట్ అని తెలిసే లోపే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. అందుకని 3 months prior to ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తే మంచిది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీస్ అన్ప్లాన్డ్గానే ఉంటూ ఉంటాయి. కాబట్టి మ్యారేజ్ అయిన ఎమ్మటే దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్. కాబట్టి ఎవ్రీడే 400 micrograms ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.